ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఒక విశ్వాసి తన జీవితంలో దేవుడు తనకు చేసిన మేళ్లకు కృతజ్ఞత ఎలాగ తీర్చుకోగలడు? మనం చాలా సార్లు ఆరాధన చేసేటప్పుడు ఇవాళ కూడా ఒక చివర్లో ఒక మాట వాడతాం. ఏమీ ఇచ్చుకోలేక నీవిచ్చిన రక్షణ పాత్ర చేతబట్టుకుని నా ఆరాధన నీకు చెల్లిస్తున్నాను అని చాలా సార్లు ఆరాధన చేయడం మనం వింటాం. అయితే మన దగ్గర నిజంగా ఏమీ లేదా? ఏమీ లేకుండానే వచ్చామా? ఒకవేళ దేవుడు నువ్వు ఇది చెల్లించు అంటే చెల్లించగలమా? చెల్లించడానికి సిద్ధమేనా? ఈ ఉదయకాలం మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 13 నుంచి 17 దాకా చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఫరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నువ్వు ఎవరిని లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మొహమాటము లేని వాడవని, దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు, కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడి అని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన సర్వశక్తి గల తండ్రి, ఊహకు మించిన జ్ఞానం, ఊహకు మించినటువంటి శక్తి సామర్థ్యం, ఆలోచనకు అందనటువంటి అధికారం, జ్ఞానానికి మించినటువంటి ఉనికి కలిగిన వాడవయుండి, మహత్తుగల మాటతో సమస్త సృష్టిని, విశ్వాన్ని సృష్టించి ఆ మహత్తుగల మాటతోనే నిర్వహిస్తూ అద్భుతమైన మీ జ్ఞానాన్ని సృష్టిలో కనపరుస్తున్న దేవా, మీకే ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. మీరు కలుగజేసిన ఆకాశం, మీరు కలుగజేసిన ఈ గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, మీరు కలుగజేసిన ఈ భూమి, దాని మీద ఉన్నటువంటి ఈ సృష్టి, ఇవన్నీ కూడా మీ జ్ఞానాన్ని ప్రకటిస్తుండగా, నాయన, మీ యొక్క ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం, మీ యొక్క శక్తి, వీటిని కళ్ళారా చూస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. గాలిలో, శూన్యంలో భూమిని వేలాడతీశారని మీ లేఖనాలు వేల సంవత్సరాల క్రితమే ప్రకటిస్తుండగా, గాలికి బరువు నియమించిన వాడువు నీవే అని వేల సంవత్సరాల క్రితమే మీ వాక్యంలో వ్రాయబడి ఉండగా, తండ్రి, ఏమని మిమ్మల్ని కొనియాడగలం? ఏమని మిమ్మల్ని పూజించగలం? ఇంత గొప్ప దేవుడు, ఇంత అద్భుతమైన దేవుడు, ఇంత పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సన్నిధికి మేము రావడానికి, నేను రావడానికి యోగ్యున్నా?
ఆలోచిస్తే తండ్రి ఎప్పటికీ ఆ యోగ్యత లేదు. కేవలం మీ ప్రియకుమారుని యొక్క రక్తంలో కడిగి శుద్ధి చేసిన ఒకే ఒక అర్హత మాకు ఇచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపించిన కృప కొరకు మీకు వందనాలు. ఇంత గొప్ప దేవుడు, మీకు మేమేమి చెల్లించగలం? మా దగ్గర నుంచి మీరు ఏం అడుగుతున్నారు? ఈ ఉదయకాలం మీ వాక్యంలోంచి చూసి నేర్చుకోవడానికి, దానికి స్పందించడానికి మీ కృపను దయచేయమని కోరుకుంటూ, ఆత్మదేవుని సహాయం మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ, ఎటువంటి అంతరాయాలు కలగకుండా మీరే కాపాడమని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆ మాట మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాట, దేవునివి కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి. దేవునివి దేవునికి చెల్లించండి. అది మన అంశం. నీ దగ్గర దేవునివి ఉన్నాయి కొన్ని, అది దేవునికి ఇచ్చేయాల్సిందే. ఈ సందర్భంలో మనం ఈ మాట ఎందుకు వచ్చింది అనే సందర్భంగా చూస్తే, యేసుప్రభు దగ్గరికి 2 గుంపులు వచ్చారు. ఒకటి పరిసయ్యులు, రెండవ గుంపు హేరోదీయులు. చూడండి, పరిసయ్యులు, హేరోదీయులు వీళ్ళిద్దరూ పరస్పరం విరోధులు, ఒకరికొకరికి పడదు. అయితే యేసు ప్రభువుని చిక్కుల్లో పెట్టాలని వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఈ పరిసయ్యులు రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకులు. రోమా సామ్రాజ్యం యూదుల్ని పరిపాలిస్తుంది ఆ దినాల్లో. హేరోదు వారికి రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు. వాళ్ళ అధిపతిగా, ఈ గలతీ ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడు. హేరోదు యూదుడు కాదు, హేరోదు ఏదోమీయుడు. అతను దావీదు సింహాసనం మీద కూర్చోవడం వీళ్ళకి ఇష్టం లేదు పరిసయ్యులకి. అయితే హేరోదీయులకి వాళ్ళు సమ్మతించారు, అతనికి సపోర్ట్ చేశారు. అందుకనే వాళ్ళిద్దరికీ పడదు. హేరోదీయులు రోమా సామ్రాజ్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు, పరిసయ్యులు దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి యేసు ప్రభుని ఏమని అడిగారంటే, పన్ను చెల్లించొచ్చా? కైసరుకి పన్ను చెల్లించవచ్చునా లేదా? న్యాయమా కాదా? ఇచ్చిదమా ఇయ్యకుందుమా అనేది. ఇవ్వచ్చు, పర్లేదు అనంటే పరిసయ్యులు ఆయన మీద తప్పుపడతారు. అరే, ఇది దావీదు సింహాసనం అయితే ఈ రోమా వాళ్ళు వచ్చి మన మీద నాయకులుగా ఉండి దురాక్రమణ చేస్తే వాళ్ళకి పన్నిమ్మంటావేంటి అని అడుగుతారు. ఇవ్వకూడదు అనంటే హేరోదీయులు ఏం చేస్తారంటే, అదిగో కైసరుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, రాజులకి వ్యతిరేకంగా మాట్లాడావు అని చెప్పి ఆయన మీద నేరారోపణ చేస్తారు. ఇలాంటి చిక్కు సమస్యను ఆయన ముందు పెట్టారు. ప్రభువు ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే, వాళ్ళు నోటి మాట లేకుండా వెళ్ళిపోయారు. ఏమన్నాడంటే ప్రభు, ఓకే, ఒక దేనారం తీసుకురండి అన్నాడు. అదే దేనారం అంటే వాళ్ళ కాయిన్, వాళ్ళ నాణెం, ఆ దినాల్లో ఉండేటువంటి నాణెం. ఆ దేనారం తెచ్చారు. దీని మీద ఎవరి బొమ్మ ఉంది? దీని మీద ఎవరి ముద్ర ఉంది అన్నాడు. కైసరు ముద్ర ఉంది. కైసరుకి ఇవ్వండి. దేవుని ముద్రున్నాయి, దేవునికి ఇవ్వండి. కైసరు ముద్రున్నాయి, కైసరికి ఇవ్వండి. దేవుని ముద్రున్నాయి, దేవునికి ఇవ్వండి. దేవుని ముద్ర ఎవరికి ఉంది? మనిషి మీద దేవుని ముద్ర ఉంది, దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తి అని. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకనే వెళ్ళిపోయారు. అయితే ఆయన ఒక మాట అన్నమాట, చెల్లించుడి, దేవునివి దేవునికి చెల్లించుడి అనే మాట యొక్క అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో రెండర్ అని ఉంటుంది. రెండర్ వాట్ ఈస్ డ్యూ టు గాడ్, వాట్ ఈస్ డ్యూ అని. రెండర్ అనే మాటకి, చెల్లించుడి అనే మాటకి అర్థం ఏంటంటే,
ఒక రుణాన్ని చెల్లించడం, ఒక రుణం, అప్పుని చెల్లించడం అని అర్థం. అంటే దేవుడు గవర్నమెంట్ వారికి పన్ను చెల్లించడం అనేది ఒక అప్పుగా ఆయన చెప్పారు. ఎందుకు గవర్నమెంట్ వారికి అప్పు చెల్లించాలి అంటే, గవర్నమెంట్ వాళ్ళు మనకి చాలా చాలా సౌకర్యాలు కలుగజేస్తారు. ఇప్పుడు మనం వేసిన రహదారులు, మరి విద్యుత్తు, మరి నీటి వనరులు, ఇంకా సైన్యం, పోస్టల్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇస్తారు. అయితే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని సౌకర్యాలు పొందినప్పుడు వాళ్ళకి మనం కొంత పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి పన్ను చెల్లించాల్సిందే. అయితే ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. పేదలకు, అభాగ్యులకి సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. అవి కూడా మనుషుల మేలు కొరకు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ విధంగా పన్ను చెల్లించడం అనేది అది మన బాధ్యత అని దేవుని వాక్యంలో కూడా ఉంది. ఆ కరెన్సీ మీద ఎవరి ముద్ర, ఎవరి సంతకం, ఎవరి పోలిక ఉంటుందో ఆ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి మనం. అయితే ఒక విశ్వాసి విషయంలో దేవుడు ఈ మాటను చెప్తే, దేవునికి సంబంధించినవి, దేవుని ముద్ర ఉన్నది దేవునికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించుడి. మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం? దేవునికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవునికి సంబంధించని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని దేవుడు ఏమీ అడగట్లేదు. వాళ్ళని దేవుడు అడిగేది ఒకటే, నీ హృదయం నాకీ బాబు, నీ జీవితం నాకీ. ఎందుకంటే నా చేతిలో పెట్టకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నిత్యమైన నరకానికి వెళ్ళిపోతావు, నా ఉగ్రత కిందకు వస్తావు. నువ్వు అలా ఉండకుండా ఉండడానికి నేను ఈ లోకానికి వచ్చి నీకోసం నా ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచాను. అదొక్కటే మార్గం నరకం తప్పించుకోవడానికి, పాపక్షమాపణ పొందడానికి. నీ జీవితం నాకు ఇచ్చేసేయ్, నీ జీవితాన్ని నువ్వు పరిపాలించుకోలేవు, నాకు అదొక్కటే అని రక్షణ పొందిన వారితో చెప్తాడు. అయితే రక్షణ పొందినటువంటి విశ్వాసాలతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవునికి సంబంధించినవి నీ దగ్గర ఉన్నాయి, దేవునికి ఇచ్చేసాయి. నా దగ్గర ఏమీ లేదు, నా ఒక రక్షణ పాత్ర ఒకటే ఉంది అని అనొద్దు. నీ దగ్గర కొన్ని ఉన్నాయి. అవేంటో కొన్ని చూద్దాం. చాలా ఉన్నాయి. అయితే అన్ని మనం చెప్పలేము ఉన్న టైంని బట్టి. ఒక 5 విషయాలు ఒక విశ్వాసి తన జీవితంలో ఉన్నవి దేవునికి చెల్లించాలి అని దేవుడు కోరుతున్నాడు. వాటి గురించి మాట్లాడదాం. మొట్టమొదటిది ప్రాధాన్యత. దేవుడు కోరుకునేది తనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత. ప్రాధాన్యత అంటే ద ప్రీ ఎమినెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడం. అది యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ఆయన శక్తి, ఆయన బలం, ఆయన శౌర్యం ఇవాళ ఆరాధనలో చూసాం. ఎలాంటి దేవుడు, ఎలాంటి అద్భుతమైన దేవుడు. ఆయన మాట మాట్లాడితే జరిగిపోతుంది. ఆయన ఒక్క మాట మాట్లాడితే గ్రహాలు గాని, విశ్వం గాని నాశనం అయిపోతుంది కూడా. అంత అద్భుతమైన శక్తి గలవాడు. ఆయన కార్యాలు జరిగించడానికి కోట్ల కొలది దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన మహాపరిశుద్ధుడు కూడా. అంత అధికారం కలిగిన దేవుడు ఆయన నిన్ను నన్ను నువ్వు చెల్లించాల్సినవి నా దగ్గర ఉన్నాయి. అందులో మొట్టమొదటిది నాకు ఇవ్వవలసిన ప్రాధాన్యత. నీ జీవితంలో నేను మొదటి స్థానంలో ఉండాల్సిందే. నా స్థానం అదే. ఒక్కసారి కొలసే పత్రిక 3:10 చేయండి. కొలసే పత్రిక 3:10. కొలసే పత్రిక అక్కడ ఒక వాక్యం మనం చూద్దాం. 3:10. ఓకే, అక్కడ మన పోలిక, దేవుని పోలిక అని ఉంది. దేవుని దానికంటే ముందు హెబ్రీ పత్రిక 1:3. హెబ్రీ పత్రిక 1:3. హెబ్రీ పత్రిక 1:3. అక్కడ
దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధిపత్యం, అధికారం గురించి ఉంది. ఆయన ఎలాంటి వాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. కొలసే పత్రిక 1వ అధ్యాయం. కొలసే పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శిరస్సునకు శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుడులో ఆది సంభూతుడాయను. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఫస్ట్ ప్లేస్, అన్నిటిలో ఫస్ట్ ప్లేస్ ఆయనకే. యేసుప్రభు వారి యొక్క రూపం, యేసుప్రభు వారి యొక్క సామర్థ్యం, శక్తి, ఇవన్నీ కూడా మనం ఈ వచనాల్లో చూస్తాం. ఆయన ఎలాంటి వాడు? ఆయన దేవుని యొక్క ప్రతిరూపం. ఆయన మహత్తుగల తన మాటతో సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు, సృష్టిని కలుగజేసిన వాడు. ఆయన ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత ఏమీ ఉండదు. ఆయనే స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అంటారు ఇంగ్లీష్ లో. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, తనకు తానే జీవించగలిగిన వాడు. తక్కినవన్నీ కూడా దేవుని ద్వారా జీవంలోకి వచ్చినాయి, అయితే ఆయన మాత్రం తనకు తానే జీవించగలిగిన వాడు. అలాంటి దేవుడు ఆయన కోరుకునేది ఏంటంటే, నేను నీ జీవితంలో మొదటి స్థానంలోనే ఉండాలి. మొదటి స్థానం ఇస్తున్నాం ఆయనకి. మన ఇంట్లో ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పేది మొట్టమొదట ఆయనకే. మన ఇంట్లో ఏదైనా ఒక కష్టం కలిగినప్పుడు మనం మొట్టమొదట పరుగెత్తేది కూడా ఆయన దగ్గరికే. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక ఇంట్లో కానీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం మొట్టమొదట సంప్రదించాల్సింది ఆయనే. ఆ ఇంట్లో, మన ఇంట్లో గాని, మన కుటుంబంలో గాని, మన యొక్క ఉద్యోగంలో గాని, మన పెళ్లి విషయంలో గాని, మన యొక్క ఉద్యోగంలో మన వచ్చే సమస్యలో గాని ఆయన్ని అన్నిటికంటే పైన పెడుతున్నాము. చాలాసార్లు అసలు ఆయనను సంప్రదించకుండానే అనేక విషయాలు మన జీవితంలో జరిగిపోతాయి. ఆయన నీ కోసం, నా కోసం ఏమి చేశాడో జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఎలాంటి స్థానం ఇవ్వాలో మనకు అర్థమవుతుంది. మన ఇళ్లలో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు. ఏదైనా కుటుంబంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్ద ఆయన్ని అడుగుదాం అంటారు. పెద్ద ఆయన ఏం చెప్తాడో చూద్దాం అంటే గౌరవం ఇస్తారు. గౌరవం ఇచ్చి ఆయన మాట తీసుకుంటారు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి మనం ఇచ్చే స్థానం ఏమిటి? మన నిర్ణయాలు, మన చాయిసెస్, మన ఎంపికలు, మన యొక్క మార్గాలు ఎంచుకునేటప్పుడు ఎవరిని అడుగుతున్నాం? దేవుడు జ్ఞాపకం వస్తున్నాడా? అరే, దేవుడు ఏమనుకుంటాడో దీని గురించి? ఇది దేవునికి ఇష్టమా కాదా? దేవుని మొట్టమొదటిలో దేవుణ్ణి అడుగుదాం. మనం ఈ నిర్ణయం తీసుకోక ముందు ప్రభుని అడుగుదాం, ఆయన సన్నిధికి వెళదాం. లేకపోతే ఆయనకి వందనాలు చెల్లిద్దాం. ముందు ఈ కష్టం వచ్చింది, ముందు ప్రార్థన చేద్దాం. మొట్టమొదట ఆయన జ్ఞాపకం వస్తాడా? ప్రథమ స్థానం దేవుడు అడుగుతున్నాడు. ఎలాగా మనం చెప్పగలం మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తామని? ఒకటే ఒక గుర్తు, ఆయన మాటకు విధేయత చూపించడం. ఆయన మాటలు ఇక్కడ ఉంటాయి. ఆయన మాటకు విధేయత చూపించడం, దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం, ఇది చేస్తేనే
ఆయనకి ప్రథమ స్థానం ఇస్తున్నాము అని అర్థం. ఆయన మాటకు అవిధేయత చూపించడానికి ధైర్యం చాలదు నాకు అని చెప్పగలగాలి. దేవుని గ్రంథంలో దానియేలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక రోజున ఆయన 17-18 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేల్ దేశంలోంచి బబులోను దేశానికి చెర తీసుకుని వెళ్ళారు. చేతులు కట్టేసి వాళ్ళు వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు బానిసలుగా. ఈ బానిసల్లోంచి రాజవంశానికి చెందినటువంటి మంచి మంచి తెలివైన పిల్లల్ని రాజుగారు సెలెక్ట్ చేశారు. వీళ్ళందరికీ ఆ బబులోను భాష, కల్చర్ వాళ్ళకి నేర్పించి వాళ్ళ దేశంలో వీళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించుకోవచ్చని వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళలో దానియేలు కూడా ఒకడు. వాళ్ళ స్నేహితులు ఉన్నారు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు వాళ్ళ జ్ఞాపకం వచ్చింది ఏంటంటే దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఆహారం ఇచ్చినప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం వస్తాడు? ఇది తినడం దేవునికి ఇష్టమా కాదా? ఇది కొనుక్కోవడం దేవునికి ఇష్టమా కాదా? ఇక్కడికి వెళ్ళడం దేవునికి ఇష్టమా కాదా? ఈ స్నేహం దేవునికి ఇష్టమా కాదా? ఈ సంబంధం దేవునికి ఇష్టమా కాదా? అలాగా ఆలోచిస్తారు. ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవాళ్ళు అలాగా ఆలోచిస్తారు. ఈ పెళ్లి దేవునికి ఇష్టమా కాదా? ఈ సంబంధం దేవునికి ఇష్టమా కాదా? ఇంత ఖర్చు పెట్టడం దేవునికి ఇష్టమా కాదా? మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తమను తాము ఈ ప్రశ్నలు వేసుకుంటారు. దానియేలుకి భోజనం పెడితే ఇది తినడం దేవునికి ఇష్టమా కాదా? భోజనం తినడం కూడా దేవునికి ఇష్టమా కాదా అంటే ఎందుకు అనుకున్నాడంటే, ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో కొన్ని రకాల భోజనాలే తినాలి, కొన్ని రకాల భోజనాలు తినకూడదు. పంది మాంసం తినకూడదు, లేకపోతే రాజుగారు తాగేటువంటి మద్యం తాగకూడదు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందుకని ఆ ప్రశ్న వచ్చింది. ఇప్పటికీ మనకు వస్తుంది. టీవీ చూస్తున్నప్పుడు, లేకపోతే యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇది చూడొచ్చా చూడకూడదా? దేవుడు దీన్ని అనుమతిస్తాడా అనుమతించడా అనే ప్రశ్న రావాలి. ఈ పుస్తకం చదవచ్చా చదవకూడదా? ఈ సినిమా చూడొచ్చా చూడకూడదా? ఈ ఈ వ్యక్తితో స్నేహం చేయొచ్చా చేయకూడదా? చాలా సార్లు అవేమీ ఆలోచించం. ప్రాధాన్యత అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత. మనం ఏ కార్యం చేసినా మన మనస్సుకి మొట్టమొదటి రావాల్సింది దేవునికి ఇష్టమా కాదా? నా దేవునికి ఇది ఇష్టమా కాదా? నా కోసం ప్రాణం పెట్టి శిలువ మీద 6 గంటలు వేలాడి మేకులకి తన రక్తమంతా కార్చి నా కొరకు కొరడా దెబ్బలు తిని చనిపోయి తిరిగి లేచి నన్ను పరలోకానికి హక్కుదారునిగా చేసిన ఆ దేవునికి ఇది ఇష్టమా కాదా? ఆయన ఏమనుకుంటారు? ఆయన దీన్ని అనుమతిస్తాడా అనుమతించడా? ప్రార్థన చెయ్యకూడదు అన్నారు దానియేలుని. 30 రోజులు ఎవ్వరికీ ప్రార్థన చేయకూడదు, రాజుకే ప్రార్థన చేయాలి, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. దేవుడికి ప్రార్థన చేయకుండా ఉండడమా? అది నా ఊపిరి అన్నాడు దానియేలు. లెక్క చేయలేదు. దేవుని ముందు నేను మోకరించి తీరుతాను. యెహోవా ఆ ధర్మశాస్త్రంలో ఉంటుంది కదా, నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళ అందే గాని ఏ రూపమును నువ్వు చేసుకోకూడదు. నీ దేవుడైన యెహోవా ఆయనే. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాడు. లెక్క చేయలేదు రాజుగారి ఆజ్ఞని. రాజుగారు ఏం చేశాడు? తర్వాత ఏమైందో మనకు తెలుసును. సింహము కుప్ప గుహలో వేశారు, కానీ సింహాలు కూడా ఏం చేయలేదు. తనను ఘనపరిచి వారిని దేవుడు ఘనపరుస్తాడు. తన్ని మొదటి స్థానంలో పెడితే నిన్ను కూడా మొదటి స్థానంలో పెడతాడు. దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఒక మాట నోట్లోంచి బయటకు వచ్చిందంటే అది శాశ్వతం, అది శాసనం, అది ఒక వాగ్దానం. నువ్వు దేవుణ్ణి మొదటి స్థానంలో పెడితే దేవుడు నిన్ను మొదటి స్థానంలో ఉంచి తీరుతాడంతే. అది నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది.
వాళ్ళేనా అలా చేసింది? ఈ కాలంలో కూడా కొంతమంది చేశారు. ఎరిక్ లిడిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో ఒలింపిక్స్ కి వెళ్ళాడు. ఒలింపిక్స్ కి వెళ్ళినప్పుడు 200 మీటర్ల పరుగు పందెంలో ట్రైన్ అయ్యాడు. 200 పరుగు పందెంలో అతన్ని బాగా ట్రైన్ అయ్యాడు. మంచి రికార్డు ఉంది. తప్పకుండా గోల్డ్ మెడల్ వస్తుందని అనుకున్నారు. ఒలింపిక్స్ కి వెళ్ళినప్పుడు ఒలింపిక్స్ లో ఈ 200 మీటర్ల పరుగు పందెం ఆదివారం వచ్చింది. ఎరిక్ లిడిల్ ఏమన్నాడంటే, నేను ఆదివారం పరిగెత్తను, నేను ఆదివారం దేవుని గుడికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను. అరే నిన్ను ట్రైన్ చేసింది, సంవత్సరాల తరబడి ట్రైన్ చేసింది దీనికే, ఈ ఈవెంట్ కోసమే, నువ్వు పరిగెత్తకపోతే ఎలాగా అన్నారు. లేదు లేదు నేను పరిగెత్తను. అరే నీకు మెడల్ వస్తుంది, నేను పరిగెత్తను, ఆదివారం దేవుడికే అన్నాడు. ఎంత బతిమిలాడినా పరిగెత్తలేదు. ఆ ఈవెంట్ అయిపోయింది. అతను లేకుండానే 200 మీటర్లు పరుగు పందెం అయిపోయింది. తర్వాత 2 రోజుల తర్వాత 400 మీటర్ల పరుగు పందెం వచ్చింది. అతను దీంట్లో ట్రైన్ అవ్వలేదు. అయితే అడిగాడు, నాకు ఛాన్స్ ఇవ్వండి 400 మీటర్ల పరుగు పందెంలో నేను పార్టిసిపేట్ చేయడానికి. నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే నీకు దాంట్లో ట్రైనింగ్ లేదు. లేదు నేను ట్రై చేస్తాను అన్నాడు. ఎంతో బతుకులాడితే పరిగెత్తడానికి అవకాశం ఇచ్చారు. చరిత్ర చెప్తుంది ఇది. మీరు గూగుల్లోకి వెళ్ళి అతని పేరు కొట్టండి, ఎరిక్ లిడిల్ అతని పేరు. 400 మీటర్లు పరిగెత్తే వరల్డ్ రికార్డ్ వచ్చింది. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు 2 రోజుల తర్వాత పరిగెత్తి. 200 మీటర్ల దాంట్లో ట్రైన్ అయిన అతను 400 మీటర్లు ఎలా పరిగెత్తాడు? దేవుణ్ణి మొదటి స్థానంలో పెడితే దేవుడు నిన్ను మొదటి స్థానంలో పెడతాడు. ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మైకేల్ చాంగ్ అనేటువంటి వింబుల్డన్ ఛాంపియన్ అయ్యాడు. వింబుల్డన్ ఫైనల్స్ గెలిచిన తర్వాత అతను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ కప్పు ఐ డెడికేటెడ్ టు మై సేవియర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టండి. యవనస్తులు ఉన్నారు చాలా మంది ఇక్కడ. నీవు దేవుణ్ణి మొదటి స్థానంలో పెడితే, నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన మొదటి స్థానం ఇస్తే నిన్ను దేవుడు మొదటి స్థానంలో ఉంచుతాడు. అబద్ధం చెప్పడు ఆయన. రెండో విషయం, దేవుడు నిన్ను అడిగేటువంటి రెండో విషయం, నా ఇష్టం, లేదా నీ ఇష్టం, నా ఇష్టం, నీ ఇష్టం. మన ఇష్టాన్ని దేవుడు అంటాడు, నీ ఇష్టం నాకు నీ ఇష్టం కావాలి. దేవుడు మొదటి స్థానంలోనే ఉంటాడు, రెండవ స్థానంలో ఉండడు. ప్రభువా నా ఇష్టాన్ని, నేను డబ్బులు ఇస్తానులే నీకు, లేకపోతే నేను పని చేసి పెడతాను, నేను పరిచయం చేస్తాను, నీకోసం ఇంకా ఇంకా చేస్తాను, కానీ నా ఇష్టం ఇవ్వలేను అంటామా? మన ఇష్టం మనకి చాలా చాలా ప్రశస్తమైంది. మై విల్ అంటాం కదా, అంతకంటే మనం ప్రేమించేది ఇంకోటి ఉండదు. ప్రతి వ్యక్తికి కూడా నా ఇష్టం అనేది చాలా చాలా ప్రశస్తమైంది. మన శక్తి సామర్థ్యాలు ఇవ్వచ్చు, మన పరిచర్య ఇవ్వచ్చు, మన డబ్బు ఇవ్వచ్చు, అది చాలా సులభం. కానీ ఏ వ్యక్తి కూడా తన ఇష్టాన్ని ఇవ్వడు. దేవుడు కోరేది అదే. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ప్రాణము అని అక్కడ రాసిన మాటకి అర్థం ఏంటంటే నా ఇష్టం. ఒకవేళ దేవుని కొరకు నీ ఇష్టాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడితే దాన్ని కాపాడుకుంటావు. దేవుని కోసం నీ ఇష్టాన్ని పోగొట్టుకోవడానికి ఒప్పుకోకపోతే నువ్వు నేను దాన్ని పోగొట్టుకుంటాం అన్నాడు దేవుడు. ఆయన చెప్పిన మాటల్లో అబద్ధం ఉండదు. మన ఇష్టాన్ని దేవుని కొరకు పోగొట్టుకోవడం అంటే, దేవుడు నో చెప్తే, అవును ప్రభువా నువ్వు నో చెప్తే నాకు అక్కర్లేదు, నీకు ఇష్టమైందే నాకు కావాలి, నా జీవితంలో నువ్వు అనుమతించిందే నాది, నువ్వు నాకు ఇవ్వంది నాకు అక్కర్లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని. దేవుడు కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు, కొన్నిసార్లు వెయిట్ చేయమంటాడు.
దేవుడు ఎందుకు ఇవ్వడంటే అది నీకు మంచిది కాదు, అది నీకు ఇష్టం అనేది మంచి చెడుల గురించి ఆలోచించదు. నా ఇష్టానికి ఏది మంచిదో ఏది చెడో తెలీదు. ఇది మనకు అర్థం కావాలి. నా ఇష్టం నా మైండ్ లోంచి వస్తుంది, నా మనసులోంచి వస్తుంది. ఇష్టం అనేది మనసులో ఒక భాగం. సో నాకు ఇష్టం అనేది దానికి మంచి చెడులు తెలియవు. ఏదైతే ఇష్టపడుతుందో అదే మంచిది అనుకుంటుంది, ఏదైతే ఇష్టపడదో అదే చెడుది అనుకుంటుంది. సో మన ఇష్టాన్ని నమ్మకూడదు, ఇది మనకు అర్థం కావాలి. ఇర్మియా 17వ అధ్యాయం, 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? మోసకరం. హృదయం అంటే మనస్సులోంచి వచ్చినటువంటి నా ఇష్టం అనేది మోసకరమైంది. అది మంచిదిగా అనిపిస్తుంది, అయితే అది మోసం చేస్తుంది. నిన్ను మోసం నీతోనే నీ ఇష్టం అబద్ధం చెప్తుంది, నీతోనే నీ మనస్సు అబద్ధం చెప్తుంది. దానికి ఇష్టమైతే చాలు, దాన్ని ఎలాగైనా సంపాదించుకోవడానికి మనస్సు నన్ను ప్రేరేపిస్తుంది. మనస్సుకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చాలా మంచిది అని చెప్తుంది మనతోటి. అది చెడ్డదైనా కూడా మంచిదని చెప్తుంది, మనతో అబద్ధం చెప్తుంది. అందుకనే ప్రభు అంటాడు, నీ ఇష్టం నా చేతిలో పెట్టు. నీ ఇష్టం నీతో అబద్ధం చెప్తుంది, అయితే నీ ఇష్టం నా చేతిలో పెడితే నా ఇష్టాన్ని నీ చేతిలో పెడతాను. నా ఇష్టం ది బెస్ట్ ఫర్ యూ. నీకు అతి ఉత్తమమైంది నా ఇష్టం, నా చిత్తం అనేది నీ జీవితంలో అతి ఉత్తమమైంది. రోమాపత్రిక 12వ అధ్యాయం. దాని గురించి ప్రభు ఏమన్నాడు చూడండి. 2వ వచనం. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందడి. మనస్సులో ఉంటుంది మన ఇష్టం, ఇది మారాలంటే దేవుని ఇష్టం, దేవుని చిత్తం మనకి అర్థం కావాలి. ఆ దేవుని చిత్తం గురించి ఏం రాశారంటే అది ఉత్తమం, ది బెస్ట్, అనుకూలం, యాక్సెప్టబుల్, సంపూర్ణం, ద పర్ఫెక్ట్. ఇంతకంటే పర్ఫెక్ట్, ఇంతకంటే యాక్సెప్టబుల్, ఇంతకంటే మంచి మన జీవితంలో ఉండదు. అలాంటి దేవుని చిత్తాన్ని దేవుడు నీ చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయన చేతిలో నీ చిత్తాన్ని పెడితే. అన్నాడు, చెల్లించు, నాకు నీ ఇష్టాన్ని నాకు ఇచ్చేసాయి. ఆయన మాటకే ప్రాధాన్యత ఇవ్వడం. ప్రాధాన్యతలు జీవితంలో ఆయనకి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు తప్పకుండా ఆయన ఇష్టానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు, మొదటి స్థానం ఇస్తారు. ప్రభువా నువ్వు చెప్పు నేనేం చేయాలో, ప్రభువా నువ్వు డిసైడ్ చేయి నా కోసం, నాకు ఎవరు నా జీవితంలోనికి రావాలో, ఎవరు నా జీవితంలోనికి వెళ్ళిపోవాలో నువ్వు డిసైడ్ చేయి, నేను అంగీకరిస్తాను. నా జీవితంలో నీకంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నాకు ఏది మంచిదో దేవునికి తెలిసినంత ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు. అందుకనే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తన ఇష్టాన్ని చెప్తాడు. ఆయనకి మొదటి స్థానం ఇస్తే, ఆయనకి నీ ఇష్టాన్ని కూడా ఇవ్వగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. మనకి ఈ మాట అర్థం కావాలి. దేవుడు ఇవ్వనిది నాకు అక్కర్లేదు, దేవుడు నాకు ఇవ్వనిది నాకు అక్కర్లేదు అనేటువంటి ఆ మనస్సు మనకి కావాలి. దేవుడు నీ ఇష్టాన్ని అడుగుతున్నాడు. మిమ్మల్ని
మీ ఇష్టాన్ని దేవుడు స్పష్టంగా క్లియర్గా అడుగుతున్నాడు. మీరు కానుకేసేటప్పుడు, ప్రభువా ఈ కానుకతో పాటు నా ఇష్టాన్ని కూడా నీకు వేసేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్తారా? ఈ ఉదయకాలం మీరు కానుకేసేటప్పుడు, ప్రభువా నా చిత్తాన్ని కూడా నా ఇష్టాన్ని కూడా కానుక పెట్టెలో వేసేస్తున్నాను, అది నీదే అని చెప్పగలిగితే దేవుని యొక్క అత్యుత్తమమైన, అనుకూలమైన, పర్ఫెక్ట్ దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరుతుంది. మూడవది, దేవుడు నిన్ను చెల్లించమన్నది, దేవుడు నీకు దగ్గర నుంచి కోరుకునేది మూడో విషయం సమయం, కాలం. ప్రసంగి 3:1, ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రతి దానికి సమయం ఉంటుంది. చూడండి, అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. పుట్టడానికి, చచ్చిపోవడానికి, నాటడానికి, నాటిన దాన్ని పీకేదానికి, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగలించుకొనుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడు, అన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని వాక్యం చదవడానికి కూడా సమయం ఉంది. అయితే మనం ఏం చెప్తామంటే, నాకు అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని వాక్యం చదవడానికి నాకు సమయం లేదు, దేవునితో కూర్చోడానికి నాకు సమయం లేదు, దేవునికి సమయం ఇవ్వడానికి నాకు కుదరదు, నాకు ఆ పనులు ఉన్నాయి, నాకు ఈ పనులు ఉన్నాయి, నేను అది చేసుకోవాలి, నేను ఇది చేసుకోవాలి. దేవుడు అంటాడు, నీ సమయం నాకి. మనం నిద్రకి, తర్వాత భోజనం చేయడానికి, స్నానానికి, చదువుకి, ఉద్యోగానికి ఇవన్నీ తీసేస్తే 24 గంటల్లో మనకి మిగిలేది 5 నుంచి 6 గంటలు. 5 నుంచి 6 గంటలే మనకి మిగిలేది. ఈ సమయాన్ని ఎలాగా వాడుకుంటావు? మొత్తం ఈ సమయం అంతా దేవుడు ఇమ్మని చెప్పట్లా. ఈ సమయంలో కొంత నాకు కూడా ఇవ్వు, కొంత నాకు కూడా ఇయ్యి. నేను నీకు ఈ సమయాన్ని, తక్కిన సమయాన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను, నీకు జ్ఞానం ఇస్తాను. నాకు ఇవ్వాల్సిన సమయం నాకు ఇవ్వు. ఇస్తారా? మనం దేవునికి ఇచ్చే సమయం అది నిత్యత్వానికి పెట్టుబడి. దేవుడు మనకి ఎంత సమయం ఇస్తాడు తెలిసిన? కోట్ల కొలది సంవత్సరాలు నిత్యత్వం. దేవుడు నీకు నిత్యత్వాన్ని నీ చేతిలో పెట్టాడు. నిత్యత్వం అంటే ఊహ కూడా అందదు. నిత్యత్వం ముందు మనం జీవించేటువంటి 60-70 సంవత్సరాలు అది దాంతో సమానం. ఒక్క రెప్పపాటు సమయం. మనం జీవించే ఈ 60-70 సంవత్సరాలు దేవుడిచ్చే నిత్యత్వం ముందు ఒక రెప్పపాటు కాలం. ఇంత సమయం ఇచ్చిన దేవుడికి రోజుకి ఒక అరగంట ఇవ్వలేవా? రోజుకి ఒక 40 నిమిషాలు ఇవ్వలేవా? నిన్ను ఎక్కువ అడగట్లేదు దేవుడు. నీ పనులు నువ్వు చేసుకో, కానీ కొంత సమయం నాకు ఇవ్వు. అది దేవునిలో నువ్వు పెట్టే పెట్టుబడి. అది మళ్ళీ తిరిగి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవితాన్ని కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలాగ జీవించాలో నేర్చుకుంటాం. మన జీవితాన్ని ఎలాగా జీవించాలో మనకు అర్థమవుతుంది. ఎలాగ ప్రణాళికాబద్ధంగా మనం జీవించాలో అర్థమవుతుంది. ప్రణాళిక, సమయం అనగానే ప్రణాళిక అనేది జ్ఞాపకం వస్తుంది. ప్లానింగ్ లోనే ఉంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని ఒకసారి ఉదయం నుంచి సాయంకాలం దాకా చూద్దాం. ఉదయం ఆయన ఎప్పుడు లేస్తాడు? మార్క్స్ వార్త 1:35. మార్క్స్ వార్త 1:35. మార్క్స్ వార్త 1:35. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మొట్టమొదటి సమయం అది ఆయన చేసేది. ఆయన షెడ్యూల్లో మొదటి ప్రాధాన్యత దేవునికి.
ఎప్పుడు లేస్తాడు? 8 గంటలకి. అంత అందరూ లేచిన తర్వాత ఎంతమంది ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు 8 గంటలు లేసేవాళ్ళు ఉన్నారు? షేమ్ ఆన్ యూ. షేమ్ ఆన్ యూ. 5 గంటలకి, 5:30కి, 6 గంటలకి లేచిపోవాలి. బెడ్ మీద పడుకోవడానికి వీల్లేదు యవనస్తులు. 5, 6 గంటల మధ్యలో లెగిచి తీరాల్సిందే. విశ్వాసి తప్పకుండా లేవాల్సిందే. అదర్వైజ్ నీ విశ్వాసంలో ఎక్కడో తప్పుంది. ఎప్పుడు దేవునితో కాలం గడుపుతావు? ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు? ఎప్పుడు బైబిల్ చదువుతావు? తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లల్ని 6 గంటలకల్లా లేపేసేయాలి. మా ఇంట్లో 6 గంటల తర్వాత ఎవ్వరూ పడుకొనిచ్చేవాడు కాదు మా నాన్నగారు. మేము చిన్నప్పటి నుంచి 6 గంటల తర్వాత మంచం మీద ఉండడానికి వీల్లేదు. ఎవరి మంచం వాళ్ళు గబగబా దుప్పట్లు మడిచేసుకుని లేచిపోవాల్సిందే. కొంచెం నాన్నగారు కొంచెం ఒక అరగంట నిద్రపోతానండి, కుదరదు, లేవాల్సిందే. మధ్యాహ్నం పడుకుంది గాని అనేవాడు. కారణం దేవునితో కాలం గడపాలి. ఆయన యేసుప్రభు వారు పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం ఎందుకు లేచేవాడు? యూట్యూబ్ చూసుకోవడానికా? సెల్ ఫోన్ చూసుకోవడానికా? మెసేజ్ చదువుకోవడానికా? కాదు. అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడు. ఎందుకు అరణ్య ప్రదేశం? నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఎటువంటి గొడవలు ఉండవు. ఒక్కడే కూర్చుని దేవుని దగ్గర. మనం అరణ్య ప్రదేశం అంటే మనకు ఒక టెర్రస్ మీదకి వెళ్ళొచ్చు, లేదా ఇంకో గదిలోకి వెళ్ళొచ్చు, మనుషులు లేని స్థలానికి వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా. దేవునితో ఒంటరిగా సమయం గడపడం. దేవునితో ఒంటరిగా సమయం గడిపేటప్పుడు సెల్ ఫోన్ దగ్గర ఉండకూడదు. అది డిస్టర్బెన్స్ మనకి చాలా. ఇంగని రాగానే ఎవరు అని ఇలా చూస్తాం కదా. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోబోకండి. దేవుడు సెల్ ఫోన్ కలిసి ఉండరు. పక్కన పెట్టేసేయండి, సైలెన్స్ లో పెట్టండి, ఆపేసేయండి. ఆ సమయం అయిపోయిన తర్వాత ఒక అరగంట, గంట అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకోండి. అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నువ్వెక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తావో, యూజువల్ గా నీ టైం ఎప్పుడో, దేవునితో నువ్వు ఎప్పుడు కాలం గడుపుతావో నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, నీ ఫ్రెండ్స్ కి తెలియాలి. లేకపోతే వాళ్ళు ఫోన్ వాడు 6 గంటలు 7 గంటల మధ్యలో ఫోన్ ఎత్తాడు. 6 గంటల 7 మధ్యలో నీకు దొరకడు. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో దేవునితో ఉంటాడు. నీ ఫ్రెండ్స్ కి, నీ పిల్లలకి, నీ యొక్క తల్లిదండ్రులకి తెలియాలి. ఆ సమయంలో నేను ఎవరితో మాట్లాడను, ఇది దేవుని సమయం. యేసు ప్రభుకి అదొక అలవాటు. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 22 క్షమించండి, 22 39వ వచనం ఏముంది? ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున అండర్లైన్ చేసుకోండి. అలవాటు ఆయనకి వాడుక, అది వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, అందరికీ తెలుసును ఈ సమయంలో ఆయన ఒలీవల కొండ దగ్గర ఉంటాడు. ఈ సమయంలో ఆయన ఒలీవల కొండ మీద ఉంటాడు, ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. నీ గురించి చెప్పగలరా? నీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, మీ అమ్మ, మీ నాన్నగారు, వాడు ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, ఈ సమయంలో కొంచెం ఒక అరగంట తర్వాత రండి అని చెప్తారా? దేవునితో మాట్లాడుతున్నాడు, ఇంకెవరితో మాట్లాడు అని చెప్పగలరా? ప్రథమ సమయం ఆయనకే. అక్కడే నీ సమయం కూడా దేవునితో, ప్రథమ సమయం కూడా ఆయనకే. ఇక ఆ ప్రార్థనలో ఏమి ఆయన చేసే ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి? ప్రార్థన దేవుని దగ్గర నుంచి మన ఇష్టం వచ్చినట్లు, మన ఇష్టమంతా ప్రదర్శించడానికి కాదు ప్రార్థన. ఎవరో ఇలా అన్నారు, ప్రేయర్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ అవర్ విల్ టు బి డన్ ఇన్ హెవెన్. ఇట్స్ నాట్ అవర్ విల్ టు బి డన్. అంటే మన ఇష్టం పరలోకంలో జరిగేది కాదు, పరలోకపు ఇష్టం భూమి మీద జరిగేటట్లుగా చేసేదే ప్రార్థన. అందుకని యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనలో 22వ అధ్యాయం
యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన చూడండి. లూకా 22:42 తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు. చూసారా? ఇష్టం ఇష్టం ఇష్టం, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీ ఇష్టమే. దేవునితో చెప్తున్నాడు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ప్రార్థనలో కూడా ప్రభు చెప్తున్న మాట, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ప్రార్థన యొక్క ప్రాధాన్యత అక్కడే ఉంటుంది. ప్రార్థనలో ఉండేటువంటి ఉద్దేశం అది. ప్రభువా, నీ ఇష్టం, నీ ఇష్టం నెరవేరాలి, నీ ఇష్టం, నేను ఎలా ఉండాలని అనుకుంటావో అలా చేయి. ప్రభువా, నేను ఇంకా ఉండలేకపోతున్నాను, ఇలా ఉండలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను, కోపం వస్తుంది, ఇలాగా సహించుకోలేకపోతున్నాను. ప్రభువా, నీ ఇష్టం కావాలి, నాకు నీ ఇష్టం కావాలి, నీకు ఎలాగ నేను ఉండాలనుకుంటావో అలా చేయి ప్రభువా. దేవుని వాక్యంలో మనం ఎలా ఉండాలో ఉంటాయి. అది ఎత్తి ప్రార్థన చేయండి, ఆ వాక్యాలు ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభు పనిచేసే విధానం యోహాను సువార్త 11:6. యోహాను సువార్త 11:6. మనకి లాజరు గురించి తెలుసును. లాజరు గురించి ప్రభు అన్న మాట ఏంటంటే, యేసు మార్తను ఆమె సహోదరిని ప్రేమించెను, అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఎందుకు ఆయన రోగం వచ్చింది, ఎవరో కబురు పెట్టారు, అయ్యా మా అబ్బాయి లాజరుకి రోగం వచ్చింది అంటే యేసు ప్రభు వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. 2 దినాలు అక్కడే ఆగిపోయాడు. శిష్యులకి ఏం అర్థం కాలేదు, ఎందుకు ఆగిపోయాడు, ఎందుకు వెళ్ళలేదు. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆయన ఆలస్యం చేశాడు అని అంటే దానికి తప్పకుండా ఉద్దేశం ఉంటుంది. దాని వెనకాల మన ప్రార్థన ఆలస్యం అవుతుంది అని అంటే దానికి తప్పకుండా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. భయపడద్దు, కంగారు పడద్దు. ఏంటి దేవుడు మర్చిపోయాడు నన్ను? లేదు, మర్చిపోడు, ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు ఒక్కసారి దేవుని అడిగితే 100 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాడు. నువ్వు చచ్చిపోయేదాకా మర్చిపోడు. ఆయనకి మతి మరుపు లేదు. ఆయన మర్చిపోయేది ఒకటి, నీ పాపాలు, అంతే. ఇక దేన్ని మర్చిపోడు. సో ఇక్కడ ఆగాడు ఆయన. ఎందుకంటే దేవుని సమయం కోసం. సమయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నాడు చూడండి. 2 రోజులు ఆగాడు, తర్వాత వెళ్ళాడు. ఏం జరిగింది? చనిపోయిన లాజర్ని బయటికి తీసుకొచ్చాడు. పునరుద్ధానమును జీవమును నేనే అని ధైర్యంగా చెప్పగలిగాడు. పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అని లోకానికి చెప్పగలిగిన దేవుడు ధైర్యంగా చెప్పాడు. అది చెప్పడానికే ఆగాడు. మరి కొంచెం కింద వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఆయన పని సమయం విషయంలో ఎలా ఉంటుందో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. ఎంత మెటిక్యులస్ గా ఆయన సమయాన్ని ఫాలో అవుతాడో చూడండి. నా సమయం ఇంకా రాలేదు. ఆ అమ్మకి అర్థమైపోయింది, మరియమ్మకి అర్థమైపోయింది. అయ్యా, ఆయన చెప్పింది చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మీరు ఇక్కడే ఉండండి, ఆయన ఏం చెప్తే అది చేయండి. ఏం చెప్పాడు? తర్వాత కొంతసేపటికి ఆయన చెప్పడం ప్రారంభించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు ఆగండి. దేవుని సమయం ఇంకా రాదు. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు చెప్పకపోవచ్చు, నా సమయం ఇంకా రాలేదు, వెయిట్ చేయి అంటాడు. అబ్రహాంతో చెప్పాడు, నీకు పిల్లలు ఇస్తాను, కుమారుణ్ణి ఇస్తాను, వెయిట్ చేయి. ఎంతకాలం వెయిట్ చేయించాడు? 24 సంవత్సరాలు. దావీదు 17వ సంవత్సరంలో 17 సంవత్సరంలో రాజుగా అభిషేకం చేశాడు. దావీదు అనుకున్నాడు, నన్ను వెంటనే రాజు చేస్తారనుకున్నాడు. దేవుడు అన్నాడు, వెయిట్. 30వ సంవత్సరం అప్పుడు రాజు అయ్యాడు. 37వ సంవత్సరం అప్పుడు ఇశ్రాయేలుకు మొత్తం రాజు అయ్యాడు. 15 సంవత్సరాలు వెయిట్ చేశాడు. యోసేపు కలొచ్చింది. అందరూ తన ముందు సాష్టాంగపడ్డారు. వాళ్ళ తండ్రి, తల్లి, తండ్రి, సోదరులు.
అబ్బా నేను అందరికంటే గొప్పవాడిని అయిపోతాను అనుకున్నాడు. ఎంతకాలం వెయిట్ చేశాడు? ఇంకో 15 సంవత్సరాలు మేబీ. మనకి సంవత్సరాల్లో ఉండకపోవచ్చు. అయితే దేవుడు వెయిట్ చేయిస్తాడు కొన్నిసార్లు. కొన్నిసార్లు వెంటనే ఇస్తాడు. కొన్నిసార్లు వెయిట్ చేయమంటాడు. వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదం మన జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అనేక మంది బ్లెస్ అవుతారు దానివల్ల. సో దేవుని యొక్క సమయం ది బెస్ట్ అంతే. కంగారు పడద్దు. దేవుని సమయం వస్తుంది. ఆ సమయం కోసం వెయిట్ చేద్దాం. అయితే దేవునికి సమయం ఇవ్వడం, దేవుని యొక్క సమయాన్ని దేవునికి సమయం ఇచ్చి పెట్టుబడి పెట్టడం, దేవుని దగ్గర పెట్టుబడి పెట్టాలి సమయాన్ని. దానివల్ల గొప్ప లాభం వస్తుంది. 4వది, దేవుడు నిన్ను చెల్లించమన్నది ఆరాధన. ఇవాళ బ్రదర్ ఒక మాట చెప్పారు. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఆరాధన చేయండి అన్నారు. ఎందుకు చేయలేదు? ఎవరు చేయలేదు. 9 మంది తీసుకున్నారు. ఈ చర్చ్ నుంచి 9 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఎందుకు చేయలేదు? ఆరాధన అంటే ఏంటి? దేవుడు నీ జీవితంలో చేసిన దానికి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన్ని ఘనపరచడం. చెల్లించు ఆరాధన, అది దేవుని ఆజ్ఞ. చెల్లించకపోతే నష్టపోతాం. ఆరాధన అంటే ఆదివారం పలికేటువంటి మాటలు కాదు. వారమంతా జీవితంలో మనం జీవించే జీవితం ఆరాధన. మనం జీవించేటువంటి జీవితమే ఒక ఆరాధన. ఇది మనకు అర్థం కావాలి. దేవుని యొక్క గొప్పతనం దేవుడు మనకి ఆత్మ ద్వారా తెలుపుతా ఉండగా మన మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని వాక్యంలోంచి దేవుడు తన గొప్పతనాన్ని మనకి తెలియజేస్తా ఉంటాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం దేవుని వాక్యం చదువుకున్నప్పుడు ఆ గొప్పతనానికి స్పందించి, ఆ గొప్పతనం దేవుడు మనకి అర్థమయ్యేటట్లుగా చేస్తున్నప్పుడు ఆ పారవశ్యంలో ఆయనకి స్పందించి ఆయనను పొగడమే ఆరాధన. ప్రభువా ఇంత గొప్పవాడు. ఇవాళ ఆ సృష్టిలో ఆయన చేసినటువంటి గొప్ప ఆయన జ్ఞానం ఎంత అద్భుతమైన దేవుడు. అది తలపోసుకుంటే భయం వేస్తుంది. ఆయన గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఆరాధన అలాగ పొర్లుకు వస్తుంది హృదయంలోంచి. ఆయన అర్థమవుతున్నప్పుడు మనకి ఆరాధన బయటికి అలా పొర్లుకు వస్తుంది. ఆయన గురించి సరిగ్గా అర్థం కాకపోయిన వాళ్ళు ఆయన్ని ఆరాధించలేరు. దేవుని గురించినటువంటి ఆ అవగాహన మన మనోనేత్రాలకి ద్వారా మనకు అర్థం కావాలి. అయితే ఇది అనుదినం జరిగేటువంటి ప్రక్రియ. గత వారం అంతట్లో ఎన్నిసార్లు నీ జీవితంలో నుండి ఒక పరిమళ సువాసనతో కూడినటువంటి ఆరాధన దేవునికి ఎగసి వెళ్ళింది? నీ యొక్క జీవిత విధానం ద్వారా, నువ్వు ఇతరులకి చేసే పరిచర్య ద్వారా, నీ ఇష్టాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు ఎన్నిసార్లు నీ ఆరాధనని ఆస్వాదించాడు? లేకపోతే గత వారంలో ఒక దుర్వాసన కొట్టేటువంటి కార్యాలు, లేకపోతే ఒక విధమైన పులిసిపోయినటువంటి జీవితం, అపవిత్రతతో జీవించిన జీవితం జీవించి ఆదివారం ఇక్కడికి వచ్చి నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నువ్వు నాకు జీవితంలో ఇచ్చేసావు వచ్చేసావని ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఆరాధన అంగీకారం అవుతుందా? అంగీకారం అవ్వదు. ఆరాధన నోటి మాటలు కాదు, అది జీవిత విధానం. ఇది జీవితంలోంచి వచ్చేటువంటి స్పందన. దేవుని గురించినటువంటి సరి అయిన అవగాహనతో మాట్లాడేటువంటి మాటలు దేవునికి అర్థమవుతాయి. నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తున్నావో, నేను ఎలాంటి ఆరాధన చేస్తున్నానో దేవునికి అర్థమవుతుంది. దేవుణ్ణి మనం మోసం చేయలేం. 5వది పరిచర్య. దేవుడికి చెల్లించవలసింది పరిచర్య. మత్తయి సువార్త 25:40. మత్తయి సువార్త 25:40. నా సహోదరులు అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తిరి గనుక
నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితోనను. మనకు తెలుసును అక్కడ దేవుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్లుగా మనుషుల్ని వేరు చేసి ఆయన కొంతమందితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు భోజనం పెట్టారు, నేను జైల్లో ఉంటే నన్ను విజిట్ చేశారు, నేను రోగగ్రస్తుడిగా ఉంటే నన్ను వచ్చి నన్ను చూశారు, నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చారు అంటే వీళ్ళన్నారు, అయ్యా ఎప్పుడొచ్చావు నువ్వు మా దగ్గరికి, అసలు ఎప్పుడు ఇచ్చావునేమో ఇచ్చినట్టు తెలియదే అంటే, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు, నాకు కూడా చేసినట్లే, అది నాకు చేసినట్లే. అల్పులైన ఈ సహోదరులతో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్లే. పరిచర్య అంటే బైబిల్ పట్టుకుని తిరగడం, వాక్యాలు ఇవ్వడం కాదు పరిచర్య. పరిచర్య అంటే దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోవడం. దేవుని ప్రేమ అంటే అది దయ చూపిస్తుంది, అది దీర్ఘశాంతం చూపిస్తుంది, అది తాళుకుంటుంది, అది నమ్ముతుంది, అది నేరాలు మనసులో పెట్టుకోదు, అది డంబముగా మాట్లాడదు, అమర్యాదగా ప్రవర్తించదు, దయ చూపి ఇలా ఇది దేవుని ప్రేమ. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ఈ ప్రేమ మనలోంచి ప్రతిరోజు రావాలి బయటికి. విశ్వాసి కాదు మాత్రమే దేవుని ప్రేమను చూపించగలవాడు. ఎందుకంటే ప్రేమ ఆత్మఫలం, అది ఆత్మఫలం. దైవ ప్రేమ ఆత్మఫలం. అది మనుషులు ఉత్పత్తి చేసేది కాదు, అది దేవుడే ఉత్పత్తి చేస్తాడు. దేవునితో కలిసి జీవిస్తున్నప్పుడు ఆ విశ్వాస జీవితంలోంచి బయటకు వచ్చేటువంటి ఆ దేవుని ప్రేమ. సో ఇది పరిచర్య. స్వార్థ ప్రకటించడం కూడా పరిచర్యే. అయితే ఆ స్వార్థ ప్రకటించేటప్పుడు దేవుని ప్రేమతో బలవంతం చేయబడి సువార్త ప్రకటిస్తేనే అది పరిచర్య అవుతుంది. అంతేగాని ఒక డ్యూటీ లాగా నేను చేయాలి కాబట్టి, ఒక సంచి తగిలించుకుని వెళ్ళాలి కాబట్టి అది దేవుని పరిచర్య కానే కాదు. 1వ తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం ఒకసారి తీయండి. 1వ తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఇక్కడ రెండో మాట, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రయాస ప్రేమతో కూడిందిగా ఉండాలి. పరిచర్య చేయొచ్చు, ఒక వ్యక్తికి సహాయం చేయొచ్చు, ఒక వ్యక్తిని ఆదరించవచ్చు, ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వచ్చు, ఒక వ్యక్తికి బట్టలు ఇవ్వచ్చు. అది ప్రేమ, దేవుని ప్రేమతో చేసేవా లేదా? దేవుని ప్రేమ అనేది నిన్ను బలవంతం చేసినప్పుడు చేసేవా లేదా అనేదే ప్రాముఖ్యం. అలా కాకపోతే అది పరిచర్య కాదు. దేవుడు ఇది కోరుకునేది. ఈ నా సహోదరుల్లో మీరు ఒకడికి చేశారు కాబట్టి నాకు చేసినట్లే అని ఎవరినంటాడు ఆయన? ఇలాంటి పరిచర్య చేసేవాళ్ళని. పోయిన వారంలో ఇలాంటి అల్పులైన సహోదరులు సహోదరులు మీకెవ్వరు కనబడలేదా? కనబడ్డారా? మీరు సహాయం చేసేదానికి పోయిన వారంలో ఈ అల్పులైనటువంటి సహోదరులు గాని సహోదరులు గాని ఎవరైనా మీకు కనబడ్డారా? కనబడితే మీరేం చేశారు? నేనేం చేశాను? నాకు కనబడ్డారా? మనమే ప్రశ్న చేసుకుందాం. కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇద్దాం. మొదటిది ఏంటి? ప్రాధాన్యత, ఆయనకి ఇవ్వాల్సిన మొదటి స్థానం. రెండవది ఏంటది? నేను మర్చిపోయాను. నా ఇష్టం. మూడవది సమయం. నాలుగవది ఆరాధన. ఐదవది పరిచర్య. దేవుడు మన జీవితంలోంచి ఇవి కోరుతున్నాడు. చెల్లించు, దేవునికి చెల్లించు అంటాడు. కైసరివి కైసరికి ఇచ్చేసే, అయితే దేవుని మాత్రం దేవునికి ఇవ్వు. దేవునికి ఇస్తే ఆయన మనకి చేసిన దానికి మనం రుణం తీర్చుకోవచ్చు. నా దగ్గర ఏమీ లేదు, ఒక కేవలం రక్షణ పాత్ర ఒకటే ఉంది అని చెప్పొద్దు. నీ దగ్గర ఉన్నాయి, దేవునికి ఇద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.